నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. కామన్ అనుకుంటారు కదా, అసలు మీరు ఎపిసోడ్ చూసినప్పుడు అనిపిస్తుంది ఏంది ఇట్లా వస్తున్నాడు పిచ్చోళ్ళ అనుకుంటారు మీరు. అంటే దట్ ఈస్ రియల్ యూ. టాస్క్ వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళు పెట్టే ప్రెషర్ కానీ ఎట్లా దట్ టైం యువర్ రియల్ క్యారెక్టర్ కమ్స్ అవుట్. అసలు అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. సో మీరు బిఫోర్ ప్రసన్న కుమార్కి ఆఫ్టర్ బీబీ ప్రసన్న కుమార్కి డిఫరెన్సెస్ ఏంటి? నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే. బికాజ్ నేను నాలానే వెళ్ళాను, నాలానే ఉన్నాను, అలానే బయటకు వచ్చాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ గాట్ నీట్లీ అ బిట్ పాలిష్డ్ అ బిట్. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్తో ఇప్పుడు శ్రీముఖి గారు ఉన్నారు, నవదీప్ గారితో ఉన్నారు, అంత ఇంటరాక్షన్ ఎప్పుడు కాదు మనకు, అంత సెలబ్రిటీస్ అంత క్లోజ్గా. సో వాళ్ళతో ఉన్నంతసేపు ఒక స్టేజ్ ఫియర్ అనేది పోయింది. ఫస్ట్ డే నేను ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోయాను, బట్ స్లోలీ వెన్ ఐ స్టార్టెడ్ బీయింగ్ దేర్ ఐ గాట్ యూస్ టు దట్ ఎన్వైరన్మెంట్. అంటే ఒక భయం అనేది పోతుంది, ఆ కెమెరా భయం ఇవి ఏమి ఉండదు నీకు. టోటలీ యూ విల్ బీ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే అంటే ఇప్పుడు 10 మందిలో కూడా వెళ్ళి నువ్వు ఆ డాన్స్ చేయమని చేస్తాను, ఆ స్టేజ్ ఫియర్ అనేది కంప్లీట్లీ పోతుంది. అంటే చాలామందికి ఆ ఫియర్ ఉంటుంది కదా, సో అది ఇట్ విల్ గెట్ రిడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత కూడా అందరు వెళ్తారా లేదా అని గ్యారంటీ లేదు, బట్ ఎండ్ ఆఫ్ ది డే వెన్ ఇట్ కమ్స్ టు షోస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ మీరు ఫేస్ చేయాలన్నప్పుడు ఒక ధైర్యం అనేది ఉంటుంది, చేయొచ్చు. సెలబ్రిటీస్ కూడా మనలాంటి వాళ్ళే, వీ కెన్ మూవ్ క్యాజువలీ ఆల్సో విత్ దెమ్ అన్నట్టు ఉంటుంది. సో పొట్టిన ఫైట్ చేశారనమాట కంటెస్టెంట్స్ అందరితో కూడా, అవునా? సో మీరు తెలుసుకున్నది ఏంటి అంటే ప్రతి ఒక్క కామనర్కి కూడా బిగ్ బాస్కి వెళ్ళాలి, ఆ ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకోవాలి, మనకి ఎందుకు ఆపర్చునిటీ రాదు అనుకుంటారు. బట్ ఈ సీజన్కి ఆపర్చునిటీ వచ్చింది, అది చాలా లక్ కూడా కలిసి ఉండాలి కదా. సో మీరు తెలుసుకున్న పాయింట్స్ ఏంటి? బిగ్ బాస్ అంటే ఏంటి? యాజ్ అ కామనర్గా బిగ్ బాస్ స్క్రిప్ట్ అని అంటారు చాలామంది, అన్నీ ముందుగానే చెప్తారు, అంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి అదొక టాక్ బయట. సో మీ ఒపీనియన్ ఏంటి? అదే చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేనైతే అంత స్క్రిప్టెడ్ అయితే అనుకోను నేను. ఎందుకంటే నేను లిటరలీ అక్కడ ఫేస్ చేస్తాం కదా. ఇప్పుడు స్క్రిప్టెడ్ అయి ఉంటే ఎవరినైనా కూడా యూ క్యాన్ ఎవరైనా హై చేయొచ్చు, లో చేయొచ్చు అక్కడ, ఓకే. బట్ ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. నా ఉద్దేశంలో అయితే మాకు టాస్క్లు ఇచ్చినప్పుడైతే అసలు ఎవరు మర్చిపోతారు అసలు. నువ్వు నా ఫ్రెండ్ బయట, లోపల మాత్రము ఎనిమియే లిటరలీ. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దట్ టూ ఫేస్ మెంటాలిటీ. ఆ గేమ్లో ఉన్నంత వరకు అసలు ఆ ఫీలింగే ఉండదు ఎవరికి. నేను అదే స్టార్టింగ్లో కూడా అదే చెప్పాను నేను. సింపతి ఉంటే ప్రసన్న అవుట్ సైడ్ ప్రసన్న గారు, రింగ్లోకి వచ్చాక దర్ ఇస్ నో గారు. ఎవరన్నా లాగేయడమే, దట్స్ ఇట్. ఐ మీన్ సో బేసికలీ ఏంటంటే బిగ్ బాస్ ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ నిజంగానే నీ ఏమంటారు దాన్ని, యు ఆర్ వెరీ జెన్యూన్ ఇనఫ్. అంటే నిజంగానే మన ఏమంటారు కదా, మన రియాలిటీని, మన డ్రీమ్ కానీ సంకల్పం కానీ పెద్దది అంటారు చూడండి. ఇఫ్ దట్ ఈస్ సీరియస్లీ అ ట్రూ, ఆబ్వియస్లీ యూ విల్ బి దేర్. సూపర్. అంటే అది నువ్వు ఎంత ఫేక్ చేసినా కూడా అది తెలిసిపోతుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు మనకు తెలియకపోయినా పబ్లిక్కి తెలిసిపోతుంది. వీడు ఒక దగ్గర ఒకలాగా ఉంటున్నాడు, ఇంకో దగ్గర ఇంకోలాగా ఉంటున్నాడు. సో నేనేమంటానంటే అంటిల్ అన్లెస్ యూ బీ యువర్ సెల్ఫ్ యూ కాంట్ క్రాక్ బిగ్ బాస్ 100%. సో ఈ 15 daysలో మొబైల్ మీ దగ్గర లేదు కదా, సో అదంతా ఆ జర్నీ ఎలా అనిపించింది? కొత్తగా ఏమైనా అనిపించింది? ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. నేను ఒకప్పుడు 24 గంటలు ఫోన్ అయినా ఉంటుండే లిటరలీ. అసలు ఫోన్ లేకపోతే మ్యాడ్. ఈ 15 daysలో ఐ డింట్ ఈవెన్ టర్న్ ఆన్ మై ఫోన్. అంటే ఒక్కొక్కసారి షూట్ అయిపోయి కూడా ఫోన్ మా దగ్గర ఉన్నా కూడా నేను ఆన్ చేయలేదు, ఐ లిటరలీ స్విచ్డ్ ఆఫ్. ఎందుకంటే అలవాటు పోయింది ఇంకా నాకు. అంటే హ్యూమన్ కనెక్షన్ ఈజ్ మోర్. ఇప్పుడు ఫోన్ అండ్ లక్కీ థింగ్ ఏంటంటే వన్ థింగ్, వెళ్ళగానే ఫోన్స్ లేకపోతే యూ ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. 40 మందితో మాట్లాడము. దానికంటే ముందు నేను యాక్చువల్లీ వెళ్ళి మాట్లాడడం చేయను. అంటే ఎవరిని వచ్చి నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను. బట్ ఫస్ట్ డేకి ఆల్మోస్ట్ అగ్ని పరీక్ష సెలెక్షన్లో 5th day వరకు అందరితో మాట్లాడడం మొదలుపెట్టాము. ఇంకా రాగానే ఇంకా ఫోన్స్ అన్నీ పక్కకే. సో యూ స్టార్ట్ టాకింగ్ టు సమ్ వన్, యూ నో దేర్ పర్సనాలిటీ, వాళ్ళెలా వీళ్ళెలా, యూ గో ఇన్ డీప్ ఆఫ్ ఎవ్రీ వన్. అందరితో ఇంటరాక్ట్ చేస్తారు. ఆడ హై లేదు, లో లేదు, ఆ పర్సన్ క్యారెక్టర్ ఏంటి అనేది అసలు మనకు సంబంధమే లేదు. అందరితో వెళ్ళి ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోను, కూర్చొని వాళ్ళతో మాట్లాడడమే. ఓకే.
ఏదో ఫోన్ ఉంటే అది కష్టం కదా, ఫోన్లోనే ఉంటారు అవును, చాలా మంది. అవును. సో యూ డోంట్ గివ్ టైమ్ ఫర్ అదర్స్. సో దట్ అది ఆ హ్యాబిట్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు సూపర్. అసలు ఆల్మోస్ట్ నేను చెప్పాలంటే ఒక 80% తగ్గింది నాకు ఫోన్ వాడడంలో. 80 ఈ 15 days అంతా చేంజ్ చేసింది. లిటరల్లీ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓ 15 రోజులు ఫోన్ పక్కకు ఓన్లీ అంటే ఓన్లీ కాల్స్ మట్టుకే వాడుకోవచ్చు అనే స్టేజ్కి వస్తారు. ఓకే. సో అంత అయిపోతుంది. అంతా అయిపోతుంది. అండ్ ఈ రోజు మార్నింగ్ శ్వేత గారు వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. వెళ్ళినట్టున్నారు కదా మీరు? వెళ్ళాను. సో ఎలా ఉన్నారు శ్వేత? షీఈస్ ఆల్మోస్ట్ లైక్ బ్రోక్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆమె 3 days నుంచి నేను చూస్తూ వస్తున్నాను కదా. సో షీఈస్ అ వెరీ క్లోజ్ బడీ నాకు యాక్చువల్లీ. సో బిగ్ బాస్లో అట్లనే వీ గాట్ క్లోజ్ అండ్ వీ యాజ్ అ ఫ్రెండ్ షీఈస్ అ వెరీ సపోర్టివ్ ఫర్ మీ. సో ఎందుకంటే షీ వాజ్ అ కాంపిటీటర్ ఆల్సో నాకు అక్కడ. సో ఈరోజు మార్నింగ్ చూసినప్పుడు అసలు చాలా కష్టం అనిపించింది. ఐ మీన్ ఐ డోంట్ నో, హోప్ షీల్ రికవర్ వెరీ సూన్. యా. సో వాళ్ళ డాడీ అంతా పర్లేదు, ఫాదర్ ఇస్ ఆల్సో ఫైన్ నౌ. ఎంతనో ఉంటుందిలేండి, ఇంకా మదర్ కాబట్టి ఇట్ టేక్స్ టైం. అందులో సెకండ్ డాటర్ కదా, చాలా ఎక్కువ బాండింగ్ ఉంటుంది మదర్తో బేసిక్గా ఎవ్రీ సెకండ్ డాటర్కి కూడా. షీఈస్ ద ఫస్ట్ డాటర్. పెద్ద ఆమె తను. శ్వేత పెద్ద సిస్టర్ కెనడాలో మ్యారీడ్, చిన్నామె. అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే ఓకే. సో మొత్తానికి ఓకే ఓకే. సో మీ ఇద్దరు చాలా చాలా స్ట్రాంగ్గా ఇద్దరు కలిసి ఫిట్నెస్ కూడా చేస్తున్నారు. శ్వేత తనకి చాలా ప్యాషన్. ఎస్ 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 యాక్చువల్లీ మేమిద్దరం ఒకసారి అనుకున్నాం, అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఇవన్నీ అగ్ని పరీక్ష అయిపోయాక బయటికి వచ్చాక మేమిద్దరము వర్కౌట్ సెషన్ పెట్టుకున్నాం యాక్చువల్లీ. ఎలా ఏంటి అని చెప్పేసి అది ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, అంటే ఆఫ్ కెమెరా మేము ఇలా ఉంటామని చెప్పడానికి వి మేడ్ అ వీడియో. సూపర్. అండ్ బిగ్ బాస్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రేక్షకులు ఓటింగ్ చేస్తారు. ఆఫ్టర్ ఓటింగ్ తర్వాత బిగ్ బాస్. సో ఆ బిగ్ బాస్ తర్వాత ఫ్యూచర్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఏం చేయాలని ఉంది? మీ లైఫ్ గోల్స్ ఏంటి? మీ ప్లానింగ్స్ ఏంటి? సో బేసికల్ నేను ఇప్పటి వరకు లైఫ్ ఎప్పుడు ప్లాన్ చేయలేదు. ఆఫ్టర్ మై యాక్సిడెంట్ నేను అసలు లైఫ్ ప్లానే చేయలేదు. అంటే ఎక్కడ ఆపర్చునిటీ వస్తుందో అక్కడ ట్రై చేయడం. దట్ కుడ్ బి యాక్టింగ్లో కానీ, మళ్ళీ ఏమంటారు రైడింగ్లో కానీ, ఎవ్రీథింగ్. ఇప్పటి వరకు నేను ప్లాన్ చేసింది ఏది కాదు. సో మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడమే అంతే. సో నెవర్ లీవ్ ఎనీ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం ఆబ్వియస్లీ వెన్ యూఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నాకు ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉంది సీరియస్గా స్పెషల్గా నిజంగానే అని అంటే మాత్రము ఐ సీరియస్లీ వాంటెడ్ టు ఓపెన్ అ రియాబ్ సెంటర్ బేసికలీ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ లైక్ దట్. అంటే ఎవరికన్నా మోటివేషన్ డౌన్ ఉన్నా, ఏమైనా చేయాలనుకున్నా, సో దెర్ ఈస్ అ ప్లేస్, కమ్ డౌన్ అండ్ యూ క్యాన్ సిట్ అండ్ రిలాక్స్ అండ్ ఒక్కొక్కరి గురించి తెలుసుకోవచ్చు. సో అది తర్వాత ప్లాన్ అది ఫ్యూచర్లో. సో ఆల్మోస్ట్ లైక్ అంటే వాళ్ళకి ఫిజికల్లీ ఎలా స్ట్రాంగ్ ఉండాలి ఏంటి అనేది కూడా ప్లాన్అప్ చేయడానికి. అంటే చాలా మందికి అది ఉంటుంది ఎలా చేయాలని, కానీ దే డోంట్ గెట్ ఎనీ ప్రాపర్ సపోర్ట్. అంటే ఒక ఛానల్ దొరకదు. అవును, అట్లా. సో ఐ వాంటెడ్ టు బీ దట్ ఛానల్ దేర్. సో ఫ్యూచర్లో అయితే అలా చేయాలన్న గోల్స్ ఉంది. ప్రసన్న గారు, బిగ్ బాస్ అనేది కంటెంట్ కోసం సెలెక్ట్ చేస్తున్నారా, లేదు పర్సన్లో యూనిక్నెస్ని చూపించడం కోసం చేస్తున్నారా? బిగ్ బాస్ సెలెక్షన్స్ ఎలా జరిగింది? ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి, నాట్ ఓన్లీ వన్ థింగ్. ఇప్పుడు ఒక పర్సన్ మాట్లాడుతున్నాడు కదా అని తన్ని తీసుకోవాలని రూల్ లేదు. ఇప్పుడు ఒక పర్సన్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడని చెప్పి తీసుకోవాలని రూల్ లేదు. హీ హ్యాస్ టు బీ ఆల్రౌండర్ దేర్. అంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏ టీంలో ఉంటాడో తెలియదు. సో ఆబ్వియస్లీ హీ హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒకటే పర్స్పెక్ట్ ఒక పర్సన్ తీసుకున్నారనుకోండి, షో నడవదు కదా. ఇప్పుడు మీరు బాగా మాట్లాడతారు, మిమ్మల్ని తీసుకుంటే షో నడుస్తుంది అంటే కాదు కదా. యూ హ్యావ్ టు బీ ఫైన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే బిగ్ బాస్ ఎట్లా చూస్తుంది అంటే ఈక్వాలిటీ చూస్తుంది. నాకు ఒక పాయింట్ అయితే అర్థమైంది. అంటే ఇఫ్ వన్ పర్సన్ ఇస్ స్ట్రాంగ్, అంటే టీమ్స్ డివైడ్ చేసినప్పుడు కూడా వన్ పర్సన్ ఇస్ స్ట్రాంగ్, వన్ పర్సన్ షుడ్ బి మాటలను ఉండాలా, చేతలను ఉండాలా. సో ఐ థింక్ ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మొత్తానికైతే ఒక బిగ్ బాస్ జర్నీ అనేది ఒక బ్యూటిఫుల్ అంటారు. అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి అది. అంటే నువ్వు తెలుసుకోవాలంటే మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. సూపర్. మేము ఓన్లీ 15 days ఉన్నాం కాబట్టి మాకు అది తెలియట్లేదు, కానీ ఇక ఫుల్ డేస్ ఉంటే మాత్రము స్లోగా అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళనే చూస్తూ గడపాలి. ఇక వాళ్ళతోనే గొడవ పెట్టుకోవాలి, వాళ్ళతోనే ఇంకా హ్యాపీనెస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు షేర్.
చాలా డిఫరెంట్ అది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ అండ్